స్థలం దొరుకుతుంది. అంటే మెయిన్ మనకేంటంటే సిటీలో దగ్గర ఉండాలి. దూరం పాస్టర్లు వచ్చేటప్పుడు దగ్గర ఉండాలన్నప్పుడు బ్రదర్ నేను కనుక్కుంటాను అని కనుక్కొని, పాస్టర్ గారు ఇది బుక్ చేసిందే కాకుండా ఈ సెటప్ ఎందుకంటే మనకు ప్లెయిన్ హాల్ వస్తది. ఈ మైక్ సెటప్పు లేకపోతే ఈ ఈ వీడియో ఆన్‌లైన్ ఇప్పుడు ఆన్‌లైన్ చూసేటోళ్ళు కూడా చాలా క్లారిటీగా ఉన్నది. అంతకుముందు మనం ఎప్పుడు పైన కింద పడేటోళ్ళం వినిపించేది కాదు. కానీ ఇప్పుడు చాలా క్లారిటీగా ఉన్నది. సో, దాన్ని బట్టి నేను నిజంగా పాస్టర్ విన్సెంట్ గారికి మనందరికి తెలుసు మన మధ్యలో వాక్యం చాలా సార్లు పంచుకున్నారు. విన్సెంట్ గారికి వాళ్ళ బృందానికి కూడా నా హృదయపూర్వకంగా నేను వందనాలు చెప్పుచున్నాను. ఆ తర్వాత మన వర్షిప్ టీమ్ కూడా జాషువా ఫ్యామిలీ, ప్రకాష్ ఫ్యామిలీ అలాగే అబ్రహాం గారి పిల్లలు వాళ్ళందరూ కూడా చేరి ప్రాక్టీస్ చేసి దేవుడు గొప్పగా ఈ వర్షిప్‌ని కూడా నడిపించినందుకు డ్రమ్స్ కొట్టడానికి అందరు కీబోర్డ్ వచ్చినందుకు కూడా వర్షిప్ బృందానికి కూడా నేను వందనాలు చెప్పుచున్నాను. మనవి క్విక్ మీటింగ్‌లో మనకు మంగళవారం మళ్ళీ ఉంటది. నేను మంగళవారం రాత్రి బయలుదేరి వెళ్తున్నాను. సో, మంగళవారం రాత్రి మంగళవారం పొద్దున మీటింగ్ 7 గంటలకు 6:30కి వెళ్ళాలి. కానీ మీటింగ్ ఉంటది పెట్టుకుందాం మనం ఆపకుండా కావాల్సిన తొందరగా ముగిద్దాము. మంగళవారం పగలు మనకు ఉదయం ఉన్నది. స్త్రీల కూడిక ఉండదు. శనివారం యథారీతిగా మనకి జూమ్‌లో ఆన్‌లైన్ ప్రేయర్ ఉంటది. నేను బయలుదేరే ముందు నేను ఎయిర్‌పోర్ట్‌కి వస్తున్నాను. సడన్‌గా నాకు కార్‌లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక అనారోగ్యత కలిగింది. సో, లిడియా అంది, "వెళ్తారా మీరు?" అంది. నేనన్నాను, "వెళ్తాను" అన్నాను. సో, కొంతమందేమో వద్దంటున్నారు, కొంతమందేమో వెళ్ళమంటున్నారు. సో, ఎటైనప్పటికీ దేవుడు కృప చూపిచ్చాడు. లిడియా డాక్టర్ గారు ఇంట్లో ఉంటే మంచిదే గాని ఒక పక్కన అన్నీ తెలుస్తది ఆళ్ళకి. సో, వెళ్తంటే ఆలోచించుకున్నాను. కానీ మళ్ళీ నేనన్నాను, "లేదు లేదు చూస్తాను" అని నన్ను దింపి లిడియా వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ తను ఫోన్ చేసి, "పర్లేదులెండి మీరు వెళ్ళిరండి దేవుడే చూసుకుంటాడు." లిడియా కన్సర్న్ ఏంటంటే నేను దారిలో ఏమన్నా ట్రాన్సిట్‌లో ఏదన్నా అయితే కష్టమో అని ఒక ఆందోళన చెందింది. కానీ మళ్ళీ తనే చెప్పింది, "పర్వాలేదులెండి దేవుడు చూసుకుంటాడు, దేవుడు నడిపిస్తాడు. మీరు క్షేమంగా వెళ్ళిరండి" అని దేవుడు లిడియా చెప్పినందుకు నేను మళ్ళీ ఉన్నాను. మీరందరూ ప్రార్థించారు. కొంతమంది ఆ పరిస్థితి తెలిసి దానన్ని బట్టి కూడా మీకు వందనాలు చెప్పుచున్నాను. ఇక్కడున్న దినాలు కూడా ఇంకా నేను కొద్ది రోజులు 2 రోజులుండి ఇక నేను మంగళవారం రాత్రి వెళ్ళిపోతున్నాను. కొంచెం ప్రయాణాలున్నాయి. సో, దాని విషయంలో కూడా మీరు ప్రార్థించాలి. మరొకసారి కూడా మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెప్పుచున్నాను. ఈ సమయంలో మనం వాక్య భాగంలో మనం చదివాము. ఫిలిప్పీ రాసిన పత్రిక 4 అధ్యాయములో నుంచి మనం చదివాము. ఏంటంటే 4:10-20 యాక్చువల్‌గా నేను తప్పు కొంచెం చెప్పటం జరిగింది. నా మెయిన్ అంశము 11వ వచనము, 12వ వచనం. కోట ప్రకాష్ ఇఫ్ యూ కెన్ రీడ్ థాట్. ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 వర్డ్స్ 11 and 12. నేను 10-20 అనుకున్నాను. మళ్ళీ నేనే సమయం తక్కువ కోసం కొంచెం తగ్గించాను. మొత్తం 10 వచనాలు నేను చదువుతాను. కానీ ఇప్పుడు నా సబ్జెక్టు 11, 12 వచనాలు. నాకు కొదువు కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండుట నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండద నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండుటకును, ఆకలి గొనియుండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. ఎంతమందికి 2, 3 పిల్లలుంటే వాళ్ళల్లో కొంచెం ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు మీరు చేతులు ఎక్కర్లేదు కానీ మీ పిల్లలు ఇక్కడుంటే కానీ ఉంటారు. అవునా కాదంటారా? ఒకళ్ళ 2 పిల్లలుంటే వాళ్ళల్లో కొంచెం హృదయంలో ఎక్కడో ఒక మంచి మాట వింటున్నాడనుకోండి, లేకపోతే మనకి ఎంతున్నా సరే ఉంటారు మనకి. మనం వాళ్ళని లైక్ చేస్తాం. పౌలుకి ఫిలిప్పీ సంఘం అట్లాగా. ఎందుకంటే మీరు దాంట్లో చూస్తున్నప్పుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే మీరు ఎవరైనా చూస్తే స్కాలర్స్ చెప్పేది అదొక ఫేవరెట్ సంఘం. మీరు పౌలుకి ఎన్నో సంఘాలు స్థాపించాడు. ఎందుకంటే మీరు చూసినప్పుడు ఆయన ఎప్పుడు అంటాడు చూడండి, మొదటి అధ్యాయం 6వ వచనం, "నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మీ అందరికీ నేను ఎంతో ఆపేక్షం కలిగి ఉన్నాను." మీరు ఆ వచనాలు చూసినప్పుడల్లా ఎప్పుడు మీరు ఫిలిప్పీ రాస్తే దాంట్లో కొరింథీలకి క్లాస్ పీకినట్టు, ఎఫెసీలకి క్లాస్ పీకినట్టు, గలతీలకి క్లాస్ పీకినట్టు మీకు క్లాసులు ఉండవు.
సో ఒక రీతికి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఒక ఫేవరెట్ సంఘము, ఒక ఫేవరెట్ చైల్డ్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తండ్రి లెక్క అతనికి ఎంతో మొత్తం చెప్పించి అతని ఆదరణతో ఎప్పుడు మాట్లాడుతూ వాళ్ళ కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రికలో ఎన్నో ఉన్నాయి. మనం చూస్తే మొదటి అధ్యాయంలో 6లో ఏముంటదంటే, మీ సత్క్రియను ఆరంభించిన యేసును దినం వరకు కొనసాగించు అని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. నా మట్టుకు బ్రతుకుటే క్రీస్తు అయితే చాలు లాభం అంటాడు. నేను ఇప్పుడు మొదటి టైం లేదు, చదవట్లేదు కానీ 2వ అధ్యాయం 5-11 చదివినప్పుడు, ఆ తర్వాత క్రీస్తు కలిగిన మనసు మీకు కలిగి ఉండి అంటాడు. నిశ్చయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత 3వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు, తర్వాత 4వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆఖరికి ఏమంటాడు 13వ వచనం నుంచి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. సో ఇవన్నీ చూసినప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, వందనాలు చెప్తున్నాడు. మనం పౌలు ఆల్వేస్ మనం అది చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సహాయం కూడా పొందుకుంటాడు. కానీ ఆ సహాయంలో కూడా అతను ఏమంటాడంటే, అతను సహాయం చేస్తూ నా కోసం ప్రార్థించినందుకు స్తోత్రము అని చెప్పి 10వ వచనం వచ్చేటప్పటికల్లా ఏమంటాడు, నన్ను గూర్చి మీరు ఎన్నాళ్ళు మరలా యోచన చేయసాగితిరి, ప్రభునందు మిక్కిలి సంతోషించుతిరి. ఏమవుతుందంటే ఫిలిప్పీ సంఘము సపోర్ట్ పంపిస్తూ ఉంటుంది. 10 సంవత్సరాలు సపోర్ట్ ఆపేస్తారు. మనకి తెలవదు ఫిలిప్పీ సంఘమే తక్కువలో ఉన్నదా, అందుకని సపోర్ట్ ఇవ్వటలేదా, లేకపోతే పౌలు చెరసాలలో ఉన్నాడు అతనికి పర్మిషన్ ఇవ్వలేదా, మనకు తెలవదు. కానీ వాళ్ళని దాన్ని బట్టి బ్లేమ్ చేయట్లేదు. మీరు పంపించినందుకు చాలా స్తోత్రం. సో ఎఫెసీ సంఘం ఏం చేస్తుందంటే, ఫిలిప్పీ సంఘం ఏం చేస్తుందంటే, ఎపఫ్రొడైటిస్ అన్న మనిషిని పంపిస్తారు పౌలు దగ్గరికి. ఎట్లా ఉన్నాడో క్షేమం, ఎందుకంటే నేను అన్నట్టు వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల సంబంధం. పౌలు ఎప్పుడు వాళ్ళ కోసం ప్రాకులాడుతూ ఉంటాడు, ఆ సంఘం కూడా ఎప్పుడు ప్రాకులాడుతూ ఉంటాడు. సో ఎపఫ్రొడైటిస్ నుంచి ఫిలిప్పీ సంఘంలో పంపించి చెప్తారు, పౌలు క్షేమాభివృద్ధులను ఏంటో కనుక్కో అని కొంత సహాయం పంపిస్తారు. పంపించిన తర్వాత పౌలుకి ఎపాఫ్రొడైటిస్‌కి కలవటానికి కుదరదు. సో అతను ఏం చేస్తాడంటే, నాకు కుదరదు అని వెనక్కి పంపించేస్తాడు. పౌలు నువ్వు వెళ్ళిపో అని. వాళ్ళు రాంగానే అతను ఏమంటాడంటే, చాలా కు క ఎందుకంటే ఎప్పుడు చనిపోతాడో తెలవదు. సో వాళ్ళందరూ ఏమంటారంటే, సంఘస్థులు, ఫిలిప్పీ సంఘస్థులు, ఎట్లా ఉన్నాడు, ఏంటి, నువ్వు ఎందుకు వచ్చేసావు, ఆయనకి తినటానికి ఉందా, ఏంది అని అన్నప్పుడు పౌలు ఈ వచనం రాస్తాడండి. మీరు నా గురించి రానొద్దు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేను నేర్చుకొని ఉన్నాను. ఇంకో వర్షన్లో ఉంటుందండి, అభ్యాసం చేసుకొని ఉన్నాను అంటాడు. జనరల్గా సంతృప్తిగా ఉండటం అన్నది మనకు జనరల్గా రాదు. పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, ఒక మనం ఆదామవ్వ పాపం చేసి పడిపోయిన స్థితి ఏంటంటే, మనకెంత ఉన్నా సంతృప్తి అన్నది రాదు. అందుకని పౌలు అంటాడు, నేను నేర్చుకొనుచున్నాను. మనం క్లుప్తంగా చూద్దాము. ఇన్ డెప్త్ ఏంటి అసలు మాట్లాడేది. ఏమంటున్నాడంటే, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను ఒక గార్డ్ పట్టుకున్నాడు, మీరు ఏం టెన్షన్ పడొద్దు, నేను మాత్రం చాలా ఉన్నాను. వాక్య భాగంలో అదే కాదు, మీరు చూసినప్పుడు యేసు ప్రభు కూడా లూకా సువార్తలో రాస్తాడు 3వ అధ్యాయం 14లో, మీ జీతముతో తృప్తిగా ఉండుట వారితో చెప్పానుంటది. అలాగే పౌలు తిమోతికి మొదటి తిమోతి 6:7 రాస్తాడు, కాగా అన్న వస్త్రములు గలవారి ఉండి వాటితో తృప్తిగా ఉండు అంటాడు. హీబ్రూ 13:5లో కూడా అంటాడు, మీకు కలిగిన వాటి అన్నిటిలో తృప్తి పొందుడి, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనతో చెప్పాను. ఆ వాక్యాలు ఉన్నాయి, కానీ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలమా అండి? ఎన్నడూ విడువను ఎడబాయను, కాబట్టి మీరు తృప్తిగా ఉండండి అంటున్నాడు, కానీ ప్రాక్టికల్గా చేయగలమా? నిజ జీవితం ఇష్టడుగులు మనం ఆ వాక్యం చదివి, ప్రభు ఆ వాక్యం ఉందని మనం ఉండగలమా అండి? హలో, మాట్లాడతలేదు. కానీ ఒక మాట అంటున్నాడు చూడండి, అతని కింద ఏమంటాడు, టీసీవీ వర్షన్లో ఉంటుంది, తృప్తి కలిగి ఉండటానికి రహస్యాన్ని నేను నేర్చుకున్నాను. రహస్యం అంటే ఏంటండి? సీక్రెట్, అంతేనా? అంటే ఇది అందరికి తెలిసింది కాదు. ఇది పౌలు ఏమంటున్నాడంటే, ఇది ఒక సీక్రెట్. ఆ సీక్రెట్ని నేను నేర్చుకుంటున్నాను. ఉదయకాలం నా కొద్ది సమయం చూద్దాం.
ఏంటి ఆ సీక్రెట్? పౌలు అంటున్నాడు అది రహస్యం, మీ అందరికి తెలవదు అది, ఆ సీక్రెట్. కానీ నేను చెప్తున్నాను, ఉన్న వాటి నేను అనుకోవటం పౌలు ఉన్న పరిస్థితులు ఎవ్వరు లేరండి. జైల్లో ఉండి అన్నం లేదు, పాడు ఏం లేకుండా ఏమంటున్నాడంటే, నేను ఉన్న వాటిలో సంతృప్తి, దానికి ఒక రహస్యం ఉన్నది. ఆ రహస్యాన్ని నేను నేర్చుకుంటున్నా అంటున్నాడు. నాకు అబ్బా నేనేదో సూపర్ పవర్స్ ఉన్నాయి, దేవుడు నాకు ఇచ్చాడు, ఎట్లా ఉన్నా నీకు ఏం లేదని అంటలేదండి. ఇంకో వర్షం ఉంటుంది, నేను అభ్యాసించుకుంటున్నాను, ఐఎమ్ ట్రైనింగ్ మై సెల్ఫ్. అంటే ఈ శరీరం ఒప్పుకోదు, దిస్ ఫ్లెష్ వోంట్ అలోస్, ఎంత ఉన్న కావాలి కావాలి అంటది. కానీ పౌలు అంటున్నాడు, నేను ఒక రహస్యాన్ని ఎరిగాను, అది నేను అభ్యాసం చేస్తున్నాను. జనరల్గా మనం కార్పొరేట్ వరల్డ్లో ఉన్నప్పుడు మనకేం చెప్తారండి, మనకొక యాంబిషన్ ఉండాలి, మనకొక గోల్ ఉండాలి, మనం వెదగాలి. అది కరెక్టే, కానీ ఒక డేంజర్ ఉన్నది, అది నేను త్వరలో మనం చూద్దాము. ఎందుకంటే అది ఉండటం ఇష్టమే, కానీ అన్నిటికన్నా డేంజర్ ఏంటి తెలుసా అండి? యాంబిషన్ ఉండటం తప్పు కాదు, దేవుడు మనల్ని అభివృద్ధి చేయడం తప్పు కాదు, లేకపోతే మన ఒక స్థితిగా ఉండటం తప్పు కాదు. కానీ అన్నిటికంటే డేంజర్ ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం సంతృప్తిగా లేకపోతే, అన్నిటికంటే డేంజర్ ఏంటంటే, మనం ఒకటి మనం దేవుడిచ్చిన దానికి కృతజ్ఞతలుగా ఉండం. నంబర్ 2, దేవుడిచ్చిన ప్రణాళిక మన జీవితంలో వదిలేసి ఇంకా కావాలని దాని వెనకాల మనం ప్రాకులాడుతూ ఉంటాం. ఆమేన్. దేవుడిచ్చిన దాన్ని మనం అది చాలా డేంజర్. నేను అదే అంటున్నాను. మనకేంటంటే తృప్తి అన్నది మనం లేకపోతే దేవుని ప్రణాళిక మనం మర్చిపోతాం. ఎందుకంటే మనం ఇంకా ఐ వాంట్ మోర్ అని దేవుని ప్రణాళిక, దేవుడి చిత్తం అదంతా పక్కన పెట్టేసి వాటి వెనకాల ప్రాకులాడతాము. దేవుని ప్రణాళికల్లో నుంచి మనం దూరం అయిపోతాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని మనం సంతోషంగా ఉండలేం. వి కెన్ నాట్ లివ్ ఇన్ జాయ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్. నేను వస్తాను టాపిక్ అన్న, మీరు చాలా ఈజీగా చెప్తున్నారు, కానీ ఉన్నాయి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. వస్తాను షార్ట్లీ ఆ సబ్జెక్ట్లోకి. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, మనం ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే గనక, ఒకటేంటంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. గ్రాంటెడ్ అంటే దాన్ని ఇంకా ఓకే, ఇది అయిపోయింది, నెక్స్ట్ 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 అన్నది మనం తీసుకొని, దేవుడిచ్చిన ప్రణాళికలో మనం నడవలేం. దేవుని ఒక ప్రణాళిక పెట్టాడు, ఏదన్నా కానివ్వండి, మీరు ఉద్యోగం చేసుకోవచ్చు, లేకపోతే ఒక సేవ చేసుకోవచ్చు. అవన్నీ ప్రణాళికను మనం మర్చిపోతాం. ఎందుకంటే మన మనస్సంతా నాకు ఇంకా నెక్స్ట్ ఏంటి కావాలి అని మనం దాని వెనకాల ప్రాకులాడుతూ ఉంటాం. పౌలు ఏమంటున్నాడంటే, నో మ్యాటర్ వాట్ ఐ యామ్, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా లేని, పైనున్నా, అవి బేస్డ్ రిబౌండ్, లేకపోతే తక్కువ ఉన్నా ఏమున్నా సరే, నేను ఒక్కటి నేర్చుకున్నాను, సంతృప్తి కలిగి ఉండటం. ఏంటి ఆ పౌల్ సీక్రెట్స్? యూనో అతను ఏమంటున్నాడంటే, నాకు ఇది ఉండాలంటే కొన్ని సీక్రెట్స్ చెప్తున్నాడు. క్లుప్తంగా నేను ముందరికి వెళ్ళిపోదాం. ఏంటంటేనండి, మొదటిది నంబర్ 1, అందరికి తెలుసు, మీ అందరు ఈ ప్రాబ్లం ఏంటో. మనకు అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిద్దండి? మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, పోల్చుకుంటే. అది ఎక్కడ మొదలైందండి చెప్తారా? పక్కన వాళ్ళని పోల్చుకోవడం ఎక్కడ మొదలైంది? లూసిఫర్. అవునా? అబ్బా దేవునికి మెచ్చుకుంటున్నారా, నా సంగతి ఏంటి? అక్కడ మొదలైంది. ఇంకా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక మాట ఏంటంటే, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అండి. కొంతమంది స్కాలర్స్, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఎందుకు పౌలు రాయాల్సి వచ్చింది అది? నేను సంతృప్తిగా ఉన్నాను ఫిలిప్పీ సంఘానికి, ఇది బైబిల్లో లేదు, కానీ కొంతమంది స్కాలర్స్ చెప్పేది ఏంటంటే, వీళ్ళు తెసలోనిక సంఘము, కొరింథీ సంఘము, వీళ్ళందరూ పౌలుకి సహాయం చేస్తున్నారు. మేము సరిగ్గా చేయటలేదు అన్న ఉద్దేశంతో ఉండటం బట్టి, అరే మేము కూడా వాళ్ళతో స్పెండ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతానండి, నేను ఎప్పుడు చెప్తానండి, ఇట్స్ బెటర్ నాట్ టు టెల్ పబ్లిక్లీ.
అది కొన్ని కారణాల వల్ల మొన్న బైబిల్ కాలేజ్‌లో చర్చ వచ్చింది కానీ అంతకుముందు మీరు ఎప్పుడు విని ఉండరు. ఒక రీజన్ ఉంది కానీ కొన్ని కార్యాల వలన అది మొన్న బైబిల్ కాలేజ్ జరిగింది. కానీ నేను ఎప్పుడు ఎందుకు వద్దానంటే, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఓకే. మేబీ పాస్టర్‌లకు తెలిసాం, సంఘస్థులు పబ్లిక్ అనౌన్స్ చేశారు. బ్రదర్ ఎంత ఇచ్చారు అనంగానే ఎక్కువ ఇచ్చిన వాళ్ళకేమో నేను బెటర్, తక్కువ ఇచ్చిన వాళ్ళకి. సో స్కాలర్స్ అనే శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, బహుశా కొరింథీ సంఘానికి తెస్సలోనిక సంఘాన్ని కంపేర్ చేసుకొని వాళ్ళు ఇంతంత ఇస్తున్నారు. ఎందుకంటే గొప్ప సంఘాలు. ఫిలిప్పీ సంఘం అంత ధనవంతమైన సంఘం కాదు. అయినా వాళ్ళకి కొంచెం కొంచెం ఇస్తుంటే మేము వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి పౌలు అది మైండ్లో పెట్టుకొని అంటున్నాడు, మీరు దాని గురించి మీరు ప్రయత్నం పెట్టదు. ఎందుకంటే మీరు ఎంత చేసినా సరే అప్పుడే కాదు, అంతకుముందు మీకు తెలుసు కదా, కొరింథీయులు అంటారు అపోల్లో ఎవరు, కొరింథీయుడు దేవుడు ఇచ్చాడు అంటాడా లేదా? ఎందుకు అక్కడ కూడా కంపారిజన్ జరుగుతుంది. దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దైవజనులు కొంతమంది ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక ప్రణాళిక ఉంటుంది. మీరు ఎప్పుడు దైవజనులు ఒక 20 మంది సంఘం ఉన్నారని ప్లీజ్ మీరు బాధపడొద్దు. నమ్మకంగా చేస్తున్నామా లేదా ఇస్ ఇంపార్టెంట్. ఒక 1000 ఇప్పుడు ఇవాళ రేపు ఏమవుతుందంటే, నేను 1000 మందిని ఎట్లా చేయాలి, దాన్ని యూట్యూబ్లో లైవ్ పెట్టాలి, దానికి అందరికన్నా ఎక్కువ ఆ ర్యాట్ రేస్లో పెరుగుతున్నావు. కానీ ఇచ్చిన మీకు 20 మంది ఇచ్చిన నమ్మకముతో వాళ్ళ విశ్వాసంలో నడిపించడం బాధ్యత కాదా మనది? కంపారిజన్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ థింగ్. దేవుడు 10 మంది ఇచ్చిన సంఘానికి మంచిదేమో, దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. దేవునికి స్తోత్రము. కానీ వాళ్ళని చూసి నేను ఎట్లా 10 సంఘాల్లో ఉంటే మనం ఏం చేస్తామంటే ఫినిష్ ప్రోడక్ట్ తీసుకుంటామండి. మనం ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ని, యోసేపుని తీసుకుంటాము, దానియేలుని తీసుకుంటాము, అబ్రహాముని తీసుకుంటాము, వేరే వాళ్ళని తీసుకుంటాం. ఎందుకంటే కంపారిజన్. దేవుడు ఒక ప్రణాళిక ఉన్నది. కొంతమందిని దేవుడిని ఆస్వాదించాడు. జోసెఫ్ ఆఫ్ అరిమథియ మంచి ధనవంతుడు, దేవుడు ప్రణాళికలు వాడుకున్నాడు. ఒక లాజర్నేమో చచ్చిపోయిన లేపిండు, ఇంకో లాజర్ ఏమో చీమలతో కుష్ఠరోగితో ఉన్నప్పుడు ఇలా అబ్రహాం భుజం మీద కూర్చున్నాడు. దేవుని ప్రణాళిక మనం చెప్పలేము. కాబట్టి కంపారిజన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అండి. నాకు ఇచ్చిన ఒక్క తలాంతో నేను నమ్మకంగా ఉన్నానా? ఆమేన్. మీకు 5గురు సంఘం కానివ్వండి, 5గురు సంఘంలో మీరు ప్రోత్సహిస్తే వాళ్ళని మనకు చాలండి. దేవుడు అభివృద్ధి చేస్తాడు. మీరు ఎప్పుడు, నేను అందరికి చెప్తాను, మీకు 20 మంది ఉన్నాయి, 30 మంది ఉన్నా, 50 మంది ఉన్నా దాని వెనకాల పరిగెత్తొద్దండి. దేవుడు చిత్తమైతే మీరు దేవుడికి ఒక నలుగురులో ఏమంటాడండి, అతను తలాంతికి ఇచ్చిందంటే ఒక తలాంతులు ఏమంటాడు, ఆయన కప్పి పెడితే 5 తలాంతులు ఇచ్చినాడు, 10 తలాంతులు ఇవ్వమంటాడు. అవునా కదా? సో దేవుడు మనం నమ్మకంగా ఉంటే కనుక 5 తలాంతులు ఇచ్చిన నమ్మకం ఉన్నాడు కాబట్టి దేవుడు ఇంకా కొత్త ఆత్మలను యాడ్ చేస్తాడు. ఆమేన్. అంతేగాని మనం కంపారిజన్ చేస్తే మాత్రం సాతానుడు అది బాగా పెట్టేశాడండి. ఏమన్నాడంటే 5 సంవత్సరాలు ఆయన సత్యమని 10 మందేనా అని చెప్పి అబ్బా 10 మందే కదా, మా అన్న చెప్పిండు కదా, ఇంకేం సేవ చేయకుండా నేను కూర్చుంటా అనుకోదు. నోవా 120 సంవత్సరాలు బోధించాడు. ఎవరు రక్షణ పొందారండి? ఆయన కుటుంబం తప్పితే ఎవ్వరు లేరు. అంటే మరి ఆయన ఫెయిల్యూరా, ఓడిపోయినవాడా? కాదు. దేవుని ఒక ప్రణాళిక ఉన్నది ఆయనకి. ఆయన బోధించమన్నాడు, ఆయన చేశాడు. సో దేవునికి ఇచ్చే మన ప్రణాళిక, అది ఉద్యోగంలో కానివ్వండి, సేవకులు కానివ్వండి, కంపారిజన్ అన్నది చాలా డేంజరస్ అండి. దేవుడు ఇచ్చిన దానిని మనం మర్చిపోయి వాటి వెనకాల ఇంకా పరిగెడతాం. అదే పౌలు చెప్తున్నాడు, అన్నిటికన్నా ముఖ్యం. ఒక పాస్టర్ గారు ఒక స్టోరీ చెప్పిండు. ఆయన ఒక పిహెచ్డి పాస్టర్. పిహెచ్డి అంటే డాక్టరేట్ చేశాడు. ఆయన డ్యూక్ యూనివర్సిటీ అన్నది చాలా మంచి యూనివర్సిటీ. దాంట్లో చదువుకొని ఆయన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఎన్బిఏ ప్లేయర్ అంటే ఇక్కడ ఈక్వలెంట్గా అనుకోండి విరాట్ కోహ్లీ లేకపోతే సచిన్ టెండూల్కర్ లెక్క అనుకోండి, పెద్ద ప్లేయర్. సో వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. కానీ ఒక ఆయనేమో పెద్ద ప్లేయర్ అయిపోయాడు అనుకుందాం. ఇద్దరు కలిసి టెండూల్కరో విరాట్ కోహ్లీ ఎవరు చదువుకుని పెద్దగా అయిపోయాడు. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆయన ఊరికి వెళ్ళినప్పుడు పిలిస్తే ఆయన ఇంట్లోకి వెళ్ళి బిల్డింగ్ చూస్తే ఆయన అనుకుంటా ఉన్నాడు, అంతా ఇంత పెద్ద బిల్డింగ్ నాకు కూడా ఉంటే మంచిది కదా అని ఒక హోటల్కి వెళ్ళండి. నేను కూడా ఆయనకు కూడా పెద్ద సంఘం ఉంది. ఆయనకు కూడా 10,000 మంది సంఘం ఉంది, 10,000 మంది సంఘం ఉంది. ఈయన పాస్టర్ అయ్యిండు. ఈయన ప్రేయర్కి వెళ్తే ఆయన పెద్ద హోటల్కి వెళ్ళిండు. బిల్ నేను కడదాను, బిల్ తీసుకున్నాడు, అమౌంట్ చూసేసి మళ్ళీ వాపస్ ఆయనకి ఇచ్చేసిండు, ఇది నేను కట్టలేనని. కానీ ఆయన అన్నప్పుడు ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిండంట, నువ్వు ఎవరితో కంపేర్ చేస్తున్నావు? నీకు దేవుడు ఎంతమంది 10,000 మంది సంఘాన్ని ఇచ్చాడు, నువ్వు పోయి భౌతికంగా
వీటిల గురించి దేవుడు ఎంత ఆశీర్వదించాడు, నాకు కూడా ఇవ్వటము మంచిదా కాదా అని దేవుడు ఒకడు మాట్లాడాడంట. ఆఫ్రికా వెళ్ళండి మీరు, 4x4 రూమ్ అంటే, ఇంత రూమ్లో ఎలక్ట్రిసిటీ లేదు, కరెంట్ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏమి లేదు. వర్షం పడితే నీళ్లు కారుతూ ఉంటాయి. అప్పుడు తెలుస్తుందండి మనం ఎంత దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆమేన్. సాతానుడు ఏం చేస్తాడు? అవన్నీ చూపించాడు, అవన్నీ కప్పేస్తాడు. మనకున్నది వదిలేసి, అరే పక్కలో విల్లాలు కొనుక్కున్నారు, ఇది వాటి వెనకాల వెళ్ళటం అంటే దేవుడు మనకి ఇచ్చిన. మరి ఒక ఆఫ్రికాలో చూడండి, వాళ్ళు, నేను ఒకటే మాట అంటానండి, ఆఫ్రికాలో వాళ్ళు 4x4 అంటే వాళ్ళకి మనకి తేడా. నేను ఎందుకు ఈ స్థితిలో ఉండాలి? నేను, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించాలి? వాళ్ళు ఎందుకు ఆ స్థితిలో ఉన్నారు? ఎప్పుడన్నా ఆలోచించుకున్నామా మనం? వాళ్ళకన్నా నేను బెటర్ కాదు, వాళ్ళకన్నా నేను యోగ్యుడిని కాదు. దేవుడు అంటాడు కదా చెప్పేటప్పుడు, షిలోము గోపురం పడిపోతే మీరు వాళ్ళకన్నా గొప్పవాళ్ళు అనుకుంటున్నారా అంటాడు. దట్ ఈస్ వై కంపారిజన్ ఇస్, ఇట్ రాబ్స్ ద జాయ్. మిమ్మల్ని తీసేస్తుంది. దేవుడు ఆ పాస్టర్ గారు గుర్తు చేశాడంట, ఆఫ్రికా వెళ్ళండి, 4x4 ఉంటే, నానా నన్ను క్షమించండి, నువ్వు ఇంత మంచి ఇల్లు ఇస్తే, ఫ్రిడ్జ్ లేదండి, ఫ్రిడ్జ్ వదిలేయండి, ఏమి లేదు, 4x4 రేకుల షెడ్, వర్షం పడితే నీళ్లు కారుతూ ఉంటారు. నేను అనుకోవటం, ఈ పరిస్థితులు ఎవ్వరు ఇక్కడ లేరు అనుకుంటున్నారు. కానీ మీ మనస్సాక్షులకు తెలుసు, మీరు ఇంకా ఎట్లా కంపేర్ చేసుకుంటున్నారు, ఇంకా ఉండాలని. నేను కాదంటలేదు సుమా, అంబిషన్ ఉండొద్దు అంటలేదు. మీరు పాకులాడండి, కష్టపడండి, దేవుడిచ్చిన దానికి వెళ్ళండి. కానీ ఇచ్చిన దాన్ని మీరు తృప్తి లేకుండా ఉంటే, మీరు దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇప్పుడు పొందుకోలేరు, వచ్చిన తర్వాత కూడా పొందుకోలేరు. ఆమేన్. అందుకనే మొదటిది ఏమంటున్నాడంటే నండి పౌలు, ఎప్పుడు ఎవరితో మీరు కంపేర్ చేసుకోవద్దు. నంబర్ 2, ఇచ్చిన దాంట్లో మీరు సంతృప్తిగా ఉండాలి. ఒకతను, ఒక మేనేజర్ వెళ్ళిండంట వాళ్ళ పనివాడి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, ఏంటి అట్లా ఉన్నావు అంటే, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు డల్గా ఉన్నాను అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట, ఎంత వస్తే నువ్వు మంచిగా హ్యాపీగా ఉంటావు అన్నాడంట. ఒక $1000 ఇస్తే హ్యాపీగా ఉంటాను అన్నాడంట. వెంటనే తీసి ఇచ్చేసిండంట. ఆ పనుడు పక్కన వెళ్ళాడంట, అబ్బా 2000 అడగాల్సింది అన్నాడంట. చూసారా మనిషి తత్వం? ఆయన ఓపెన్, నువ్వు ఎంత ఇస్తే నువ్వు తృప్తిగా ఉంటావు అన్నాడంట. 1000 ఇస్తే చాలు, $1000 చాలా హ్యాపీగా ఉంటాడట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఆయనతో అన్నాడంట, అబ్బా అడగంగానే ఇచ్చేసాడు, 2000 అడిగితే బాగుండేది అనుకుంటా అని. తృప్తిగా ఉంటాం ఈ శరీరం ఒప్పుకోదండి. కానీ పౌలు అంటున్నాడు, అది రహస్యము, నేను అభ్యాసం చేసుకుంటాను, నాతో కూడా కావటం లేదు. ఇట్స్ నాట్ ఈవెన్ హ్యాపెనింగ్ విత్ మీ, ఇట్స్ నాట్ ఈవెన్ పాసిబుల్ విత్ మీ, బట్ ఐఎమ్ ట్రైనింగ్ మై సెల్ఫ్. నేను నేర్చుకుంటున్నాను, ఐఎమ్ లెర్నింగ్ ఇట్ ఎవ్రీ డే. దిస్ ఫ్లెష్ వోంట్ అలౌ us to me to do that, బట్ ఐఎమ్ లెర్నింగ్. నేను ఇక్కడ కోరేది ఏంటంటేనండి, యూనో, పౌలు ఉన్న స్థితిలో ఒక హౌస్ అరెస్ట్లో ఉంటాడండి, ఒక చేత్తో ఒక సెక్యూరిటీ. మనం చెప్పగలమా అండి? అందరికి వాట్సాప్లో స్టేటస్ పంపిస్తాను, నేను జైల్లో ఉన్నాను, నాకు ప్రార్థన చేయండి అని. అది తప్పు కాదు. నేను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోడు. పాల్ ఈస్ ఇన్ఫాక్ట్ ఈస్ మ్యాక్సిమైజింగ్ ద సిచ్యువేషన్. అంటే ఉన్న పరిస్థితుల్లో నేను దాన్ని ఎలా దేవుని సువార్తకు వాడబడాలంటున్నాడు. మీకు తెలుసు కదా, హోల్ మొరటోరియం, ఆ మొత్తం సెంచురియన్ గాడ్ అంతా రక్షణ పొందారని వాక్యంలో ఉంటుంది. ఎట్లా? అయ్యో అందరు వాట్సాప్ నాకు ఎప్పుడు విడిపిస్తాడా, నాకు ప్రార్థన చేయడం తప్పు కాదు. ఆల్ చర్చెస్ వర్ ప్రేయింగ్ ఫర్ హిమ్, ఫిలిపియన్ చర్చ్ వాస్ ప్రేయింగ్ ఫర్ హిమ్. కానీ అతనున్న పరిస్థితులున్న అంటున్నాడు, నేను తృప్తిగా ఉంటున్నాను, నేర్చున్నాను. బై డిఫాల్ట్ సెల్ఫిష్ నేచర్ పడదు. మనకు చిన్నపిల్లలు ఉన్నారు కదా చాలామంది. ఒక రూమ్లో అనుకుందాము, అన్ని టాయ్స్ ఉన్నాయి అనుకుందాం, పిల్లలు అన్ని టాయ్స్ ఉన్నాయి. ఒక కొత్త పిల్లవాడు వచ్చి ఒక కొత్త టాయ్ తెచ్చిండు అనుకోండి, అవన్నీ వదిలేస్తాడు, అవునా కదా? అవన్నీ వదిలేసి ఈ కొత్త టాయ్ వెనకాల పోతాడు. మనం అనుకోవచ్చు, నేను పెద్దవాళ్ళు, నేను అది చేయను. మనం బొమ్మలు చేయము, కానీ ఇల్లులు, కార్లు మనకు మనం పరీక్షించుకోవచ్చండి. మనం ఆ చిన్న పిల్లలం కాదంటాం, కానీ మనం కూడా చిన్నపిల్లలం ఎక్కే
మనకిచ్చిన అన్నీ మర్చిపోయి దేవుడు ఇంత మంచి ఇల్లు ఇచ్చాడు. ఇల్లు లేక 4 బైరువుల వర్షం కారుతుంటే బ్రతుకుతుంటే, అయ్యో నాకు ఇల్లు లేదే, మా కష్టాల్లో ఉన్నారే, మాకు అప్పులు ఉన్నాయే, అలా ప్రార్థన చేయటం మంచిది కాదు, చెయ్యాలి సుమా. కానీ ప్రభువా నేను నిష్ప్రయోజకుడిని, కానీ నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఆమేన్. ఎప్పుడు అటువంటి కృతజ్ఞతా హృదయముతో, అందుకని పౌలు అంటాడు చూడండి, ఏమంటాడు, నేను దీన స్థితిలో ఉన్నాను, సంపన్న స్థితిలో ఉన్నాను, సమృద్ధి కలిగి ఉంటున్నాను. అంటే దాని అర్థం ఏంటండి, ఒకప్పుడు దీన స్థితిలో ఉన్నాడు, ఒకప్పుడు హై పొజిషన్లో ఉన్నాడు. అంటే హీస్ నాట్ లైక్ హీస్ గోయింగ్ లైక్ దిస్. ఒక దీన స్థితిలో ఉన్న తర్వాత ఏమంటాడు, సమృద్ధి కలిగి ఉండుటకు. దట్ మీన్స్ at one point of time he was rich. బట్ లేమిలో ఉన్నాను, కానీ ఏమంటున్నాడంటే, నేనున్న వాటిలో, ఎస్ ఐఎమ్ రిచ్, ఐఎమ్ లో, ఐఎమ్ అబౌండ్, ఐఎమ్ అబేస్డ్. ప్రతి విషయంలో నేను సంతృప్తి కలిగి ఉండటం. చిన్న దాంట్లో ఉన్నప్పుడు కూడా, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అనుకోవచ్చు, అన్న పౌలకి ఏముందన్న, భార్య బిడ్డలు లేరు, ఏమి లేవు, ఆయన ఒక్కడే ఉన్నాడు, నాతో అన్నారు ఒకళ్ళు, మీరు నమ్మరు, అన్న మాకు వాక్యాలు చెప్తావు, పౌలు 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 అని పట్టుకోతానికి పిల్లలు లేరు, ఏమో ఫ్యామిలీ లేదు, పిడాకలు లేరు, ఒక్కడే ఉంటాడు, ఏమన్నా చేసుకుంటాడు అన్నారు. నిజమా అండి? ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి కొరింథీ 9వ అధ్యాయం చదవండి అని అంటాడు. మాకు హక్కు లేదా అంటాడా లేదా? 9వ అధ్యాయంలో చూడండి, ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా, ద్రాక్ష తోటలను తను చేసే ఫలం తినబడవాడు ఎవడు? సో హీస్ ఆస్కింగ్ ఈజ్ రైట్. నేను కష్టపడితే నాకు వద్దా? సో మీరు అనుకుంటున్నారు, ఎవరు ఆర్గ్యూ చేశారు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన ఏం లేదు, మీరు అస్తమానం పౌలు ఎగ్జాంపుల్ పట్టుకొస్తారు, మాకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, మాకు ఎన్నో ఖర్చులు ఉన్నాయి. అందుకని పౌలు అన్నాడు చూడండి 9వ అధ్యాయంలో, మొదటి తెస్సలోని 2:9 ఉంటాడు, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమును ఉన్నది కదా, మీలో మీరు ఎన్నికైన భారమును ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనోపాధును మీకు, హీస్ వర్కింగ్ హార్డ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎక్కడ తింటాడండి ఫుడ్ ఆయన? కొంతమంది ఇస్తారు, హెల్ప్ చేస్తారు, కానీ చూడండి వాక్యాలు అంతా, నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. పగల్లో రాత్రులు కష్టపడ్డానని చెప్తున్నాడు. హీ డిడ్ంట్ లివ్ ఇన్ ఫ్యాంటసీ. ఒక ఏదో ప్రార్థన చేయగానే దేవుడు ఆటోమేటిక్ ఇస్తాడని కాదండి, అని మనలాంటి మనుషుడే. తర్వాత 2 కొరింథీ 4లో ఇబ్బందుల్లోనూ 4:6లో ఉంటుందండి, శ్రమల యందును ఇబ్బల యందును ఇరుకులు ఎందును. తర్వాత 11 వచ్చిన కూడా చదవండి. నేనేమంటున్నానంటే, పౌలుకి ప్రాబ్లమ్స్ లేవని కాదండి, అదొక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. పౌలుకి కుటుంబం ఉందా లేదా అన్నది 2 సైడ్లు. కొంతమంది అనేది ఏంటంటే, బహుశా పెళ్లి చేసుకొని ఉండటం, లేకపోతే సన్నిహితుల్లో మెంబర్షిప్ ఉండలేరు పెళ్లి కాలని వాళ్ళు. కొంతమంది ఏమంటారంటే, బహుశా పెళ్లి చేసుకొని ఆయన భార్య చనిపోయింది. నాకైతే ఇది తెలియదండి, ఇదంతా జస్ట్ స్కాలర్స్ థింగ్స్. బట్ దట్స్ నాట్ మై పాయింట్, అది డిబేట్ కాదు. నేను అనేది ఏంటంటే, ప్రతి దాంట్లోనూ నేను నేర్చుకుని ఉన్నాను. సో నేనేమంటున్నానంటే, మనం ఎటువంటి విషయంలో కూడా పౌలు ఓవర్ నైట్ ప్లెంటీ అయిపోయాడు. ఒకసారి హీ వాజ్ డౌన్, హీ వాజ్ అప్, హీ వాజ్ డౌన్, హీ వాజ్ అప్. ఒకసారి పరిస్థితులు ఉన్నాడు, ఒకసారి హీ వాజ్ ప్లెంటీ. నేనేమంటున్నానంటే, మన ఆత్మీయంగా ఎటువంటి పరిస్థితులకు వెళ్ళాలంటే, లేమిలో ఉన్నాను సంతృప్తిగా నేను కలగాలి. అటువంటి ఆత్మీయ స్థితిలో మనం చేరాలి. ఆమేన్, హల్లెలూయా. అటువంటి మనం ప్రార్థన ఎప్పుడు ఉండాలంటే, ప్రభువా నా ఫ్లక్చువేషన్ కాదు, నాకు ఇవాళ ఉద్యోగం పోతే కాదు, లేకపోతే అని చెప్పిన, దెర్ ఇస్ ఎ కన్సర్న్. పౌలు కూడా చాలాసార్లు అంటాడు, మీ గురించి నేను కన్సర్న్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ కన్సర్న్ అండ్ టెన్స్. ఉద్యోగం పోతే ఎవరు కన్సర్న్ ఉండకూడదు, అబ్బా నాకు దేవుడు మంచిగా ఉన్నాడని మంచి ఫ్యాన్ వేసుకొని కూర్చోరు కదా, పని చేయాలి. బట్ నేను ఇంకా నువ్వు ఏంటంటే, అబ్బా ఇది నాకు, నా స్టెబిలిటీ ఉండకూడదు. ఏంటంటే, నా ఆత్మీయంగా నేను ఎక్కడికి వెళ్ళాలంటే, ఆత్మీయ ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నానో నేను ఆయన విడువను ఎన్నబడ అన్న ఒక స్టేట్లో పౌలు. అది కూడా ఆయన కావట్లేదండి, ఐఎమ్ లెర్నింగ్. అది కూడా ప్రెజెంట్ టెన్స్ ఉంది చూడండి. ఐ హ్యావ్ లెర్న్డ్ అనలేదు, నేను నేర్చుకొని చున్నాను. దట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నేనేమనేదంటే, పరిస్థితి బట్టి కాకుండా, నాకున్నా, అవును నాయన బహుశా బిర్యానీ తింటలేదేమో, ఒక చిన్న రొట్టె తింటున్నానేమో, బహుశా పెద్ద కారు నడిపించలేదేమో, కానీ దేవుడు 2 మంచిగా నాకు ఇచ్చాడు. ఒక అబ్బాయి, ఒక అన్నయ్య అన్నాడంట, నాకు సైకిల్ కావాలని బాగా గొడవ చేస్తున్నాడంట తండ్రికి.
సైకిల్ తప్ప అండి? ఏమో చిన్న బండి అది. అంటే వాళ్ళు కొనుక్కునే స్థితిలో లేకపోతే బాగా గొడవ చేస్తున్నాడంట. వాళ్ళ నాన్న తీసుకెళ్ళి ఒక కాళ్ళు లేనోళ్ళ దగ్గర తీసుకెళ్ళాడంట అని అన్నాడు. ఇప్పుడు నాకు తెలుస్తుంది. నాకు దేవుడు ఎంత మంచి కాళ్ళిచ్చాడు. కానీ నేను సైకిల్ కోసం కోరుతున్నానని. దేవుడు అటువంటి మనకు కనువిప్పులు ఇవ్వాలండి. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే పక్కకు తోసేస్తాడు అది. దట్ ఈస్ వై మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, అబేస్డ్‌గా ఉన్నప్పటికీ, లేకపోతే జీతం ఒక వీక్‌లో వెళ్తున్నా, ఈ వీక్‌లో నాకు అయిపోతుంది లేదు అని అన్నదని దేవుడు ఇవ్వటానికి ప్రాబ్లం లేదండి. మనీ, పవర్, ప్రెస్టీజ్ ఈ 3 దేవునిని దూరం చేస్తాయి. యేసుప్రభు ఏమంటాడు చూడండి. ఒక కలిమి లూకా 2:10, 12, 15లో ఒక కలిమిని విస్తరించుట వాని జీవనము మూలముకు కాదనెను అంటది. తర్వాత మనకు కూడా తెలుసు, ధనవంతుడు ఏమంటాడు, సమృద్ధిగా చేసుకొని ఏమంటాడు, కొన్ని అబ్బా ఇంత ఫలం వచ్చింది, ఇంత పంటకు వచ్చింది, కొన్ని కట్టులు నేను కట్టుకొని దాన్ని నివసిస్తున్నాను. ఈ సాయంకాలం ఒక ప్రశ్న అడుగుతున్నానండి. దేవుడు మనం అడుగున్నదల్లా ఇచ్చాడు అనుకోండి. మీరు అడిగారు అనుకుందాం, మంచి ఉద్యోగం ఇచ్చాడు, అనుకుందాం విల్లా అడిగాడు ఇచ్చాడు, అనుకుందాం మామూలు కారు నుంచి బెంజ్ అడిగాడు ఇచ్చాడు. ఏం చేస్తామన్న తర్వాత? అడుగుతున్న ప్రశ్న నేను, ఏం చేస్తాం తర్వాత? ఒకళ్ళు అన్నారు, అన్నా నాకు లాటరీ గెలిస్తే చాలా బాగుంటుంది. నేను ఉదాహరణ ముందర చెప్పలేదు, మళ్ళీ చెప్తున్నాను. ఒక కుటుంబం, దైవజనుల కుటుంబం చాలా పెద్ద స్థితిలో ఉన్నారు. 30-40 సంవత్సరాలు తన కూతురు వచ్చి అందంట, నాన్న ఇంకా మనం ఈ 4 నెలలకి ఎన్నాళ్ళు నాన్న నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, నువ్వు అబ్రహాం అలే ఆశీర్వదిస్తానన్నావు, ఇది ఏ జీవితం నాన్న ఇది అని తండ్రి ఏడ్చాడు. కొన్నాళ్ళ తర్వాత అలాగే బ్రతుకుతుంటే ఒక లాటరీ గెలిచాడు. లాటరీ గెలిచి ఎన్నో లక్షల డాలర్లు గెలిచాడు. గెలిచింది ఎంతో హ్యాపీ. మంచిగా ఇల్లు కొనుక్కో, అమ్మయ్య దేవుడు మొత్తానికి ఒక 40 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఆశీర్వదించాడు అనేసి హ్యాపీగా ఉండి మంచిగా ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నారు. పిల్లలు కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడరు, ఇదిగో బిడ 4 డబ్బులు తీసుకో అని వెళ్ళారు. అలా జీవిస్తుంటే ఆ డబ్బులతో వాళ్ళ పెద్ద కూతురు మత్తు పదార్థాలకి అలవాటు పడి చనిపోయింది. తండ్రి ఏమన్నాడు తెలుసా అండి? ఏడుస్తూ, ఒకవేళ నేను ఆ రోజు లాటరీ టికెట్ చింపేస్తే నా కూతురు నేను బ్రతికేది. నేను అనేది ఏంటంటే, మనకు అర్థం కాదండి. మనకు కావాల్సిందే మనం పట్టుబట్టి, ప్రభువా నువ్వు ఇస్తానన్నావు కదా, అబ్రహాంను ఆశీర్వదించి దేవుడు ఇస్తాడు తను, బట్ వీ క్యాన్ హ్యాండిల్ దట్ సమ్ టైమ్. బహుశా అతను ఏడుస్తున్నాడు, దేవుడు ఇచ్చాడు. లారుస్తున్నాడు తండ్రి, లపోదేవో ఏడుచుకుంటున్నాడు. అటువంటి చిన్న జీవితంలో ఉన్న ఒక పచ్చడి స్థితికున్న అందరు కుటుంబం ఎంత సంతోషంగా ఉన్నాం. కానీ ఈరోజు ఒక్క లాటరీ టికెట్ తర్వాత నా కూతురు చనిపోయింది. సో బిడ్డలారా, తృప్తిగా ఉండటం నేర్చుకోనండి. ఎందుకంటే మనకు తెలియదు దేవుడు మనల్ని ఆ పరిస్థితుల నుంచి వెళ్ళనిస్తున్నాడంటే మనం ఏంటంటే పట్టుకోనేది. అందుకని ఈ బ్లెస్సింగ్ మెసేజెస్ చాలా డేంజరస్ అండి. అది వెళ్ళనిస్తున్నాడంటే కథం, ప్రభువా అబ్రహాంని ఆశీర్వదించావు, అబ్రహాం సంతతి అన్నావు, కరెక్టే, ఆ వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు బహుశా అనుకుంటున్నాడేమో నువ్వు ఇది హ్యాండిల్ చేయలేవు. ఆ తండ్రికి ముందులే కనుక చెప్పుంటే నీ కూతురు చచ్చిపోతుంటే బహుశా నాకు వద్దనేటోడు, అప్పుడు కూడా వద్దనేటోడు కాదు, ఆయన నా కూతురుని చూసుకుంటాలే, ఆ మత్తు పదార్థం వెళ్ళకుండా అనేటోడేమో తండ్రి. మాది ఎందుకంటే అది శరీర స్వభావం అది. సో దట్స్ వై ఇట్స్ వెరీ సేటన్. ఈ లాస్ట్ డేస్లోనండి మనం హ్యాండిల్ చేయలేమేమో, అందుకనే దేవుడు మనకి ఇవ్వడు కొన్ని. ప్రభువా మీరు ఇచ్చిన దాంట్లో నాకు సంతృప్తిగా ఉంటాం. అది ఎందుకంటే నేను ఆత్మీయ విషయాలు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది నాకు నేను యాక్చువల్గా నేను వేరేది ఏదో అనుకున్నాను, కానీ దిస్ దిస్ మన ఆత్మీయ కట్టుబడలో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే దేవుని ప్రణాళిక మర్చిపోతాము, ఇంక వీటి వెనకాల పరిగెడతా ఉంటాం. కానీ ఒక్కసారి మనం ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉన్నాం అనుకోండి, దేవుని ప్రణాళికలో మనం వెళ్తూ ఉంటాం. అందుకే నేను అంటున్నాను కదండి, ఏమంటాడండి సామెతల్లో, పేదరికమైన 37 వచ్చిన చోటు చాలా మంచిగా రాస్తాడు. ఏమంటాడండి? పేదరికమైనను ఐశ్వర్యమైన అయినను నాకు దయ చేయకము, తగినంత ఆహారము నాకు
అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఏం చెప్తుందండి దాని అర్థం? దేవుడు మనకు కావాల్సిందంతా ఇస్తాడు. దట్ ఈజ్ వాట్. బహుశా ఎక్కువైతే ఎవడు దేవుడు గుర్తుంది కదండి, నాబాలు ఏమంటాడు? దావీదా, ఆడేవాడు దావీదు. ఒక్కసారి అది 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 హ్యూమన్ నేచర్ అండి. అది మనం ఒక్కసారి ఫుల్గా ఉంటే కంటెంట్మెంట్, సంతృప్తి అంటే ఏంటంటే తెలుసా? సంతృప్తి డెఫినేషన్ ఒక ఆయన రాశాడు, నాకు ఎంత లేదు, నాకు ఎంత కావాలని కాదు, నాకు ఎంత ఇచ్చాడు దేవుడు దాన్ని బట్టి స్తుతించుటే. ఆమేన్. మనకున్న దాంట్లో నుంచి. ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్ ఉండొచ్చు అన్న, మీరు అది మాట్లాడుతున్నారు, కానీ నేను ఒక్కటే అంటానండి, ఆత్మీయంగా ఇది వెరీ ఇంపార్టెంట్. సేవకులు కానివ్వండి, సాతానుడు ఇవాళ రేపు లాస్ట్ డేస్లో ఆ కార్పొరేట్ స్టైల్ వచ్చేసిందండి. అంబిషన్ యు గో. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు తప్పు కదా, వీ హ్యావ్ టు ట్రై హార్డ్. మనం మంచిగా చదవాలి, ఎదగాలి, స్టెప్స్లో ఎదగాలి, మనం ప్రమోషన్లు తీసుకోవాలి, అదంతా మంచిదే. కానీ ఉన్న వాటిలో సంతృప్తి లేకపోతే అన్నిటికన్నా డేంజర్. మూడోది ఏంటంటేనండి, కంప్లైనింగ్. ఇదొక్కటండి. మనం ఎన్నిసార్లు మనం వాక్యం వింటాం. పౌలు ఒక ఇన్కమ్ లేదు, ఒక జైల్లో ఉన్నాడు, అయినప్పుడు కూడా ఏమంటాడండి? అతని సిచ్యువేషన్ కంప్లైంట్ చేస్తున్నాడా? చేస్తున్నాడండి లేదా? చేస్తున్నాడా? అయ్యో నాకు ఇది లేదు అది లేదు అంటున్నాడా పౌలు జైల్లో నుంచి? మనకేంటంటే, మనకి ఇశ్రాయేలీలు, మనం చెప్పినా సరే, ఇశ్రాయేలీలు మనకి మనకి వాళ్ళకి ఎగ్జాంపుల్గా మనం పెట్టినా సరే మనం వాటిని పట్టించుకోము. ఏమంటాడు? అయ్యా మీరు ఎక్కడున్నారు? మేము అబ్రహాం పితరులు జనం, మీ వాగ్దానం ఎక్కడుందంటే, దేవుడు వారు మనల్ని ఆలకించి బయటికి తీసుకొచ్చాడు, ఐగుప్తులను చంపేశాడు, ఐగుప్తులను ముంచేశాడు అందరు ఎర్ర సముద్రంలో. కానీ వెంటనే మళ్ళీ మొదటిది ఏంటిదండి? ఎర్ర సముద్రం అయిపోయిన తర్వాత మారా, అది అయిపోయిన తర్వాత మాకు ఇది లేదు, ఇది అది శరీర స్వభావం అండి. ఇశ్రాయేలీయులు మనకి ఎగ్జాంపుల్కి ఇచ్చినప్పుడు కూడా మనం గ్రేట్ఫుల్గా లేకపోతే, కానీ కంప్లైనింగ్ అన్నది ఎప్పుడు, అరే నాకు ఇది లేదు, నాకు అది లేదు అన్నప్పుడు ఇంకా దేవుని మనం స్తుతించలేం. మళ్ళీ ఫస్ట్ పాయింట్కి మనం వెళ్ళదు. ఎందుకంటే అండి, కంపారిజన్. అది మనం చూసుకోకుండా నేను ముగించిపోతున్నాను. నేను అనేది ఏంటంటే, నాకు అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మనకి ఉన్న వాటిల్లోనే కన్నా మనం ఉన్న పరిస్థితులు, మన స్టేటస్ని బట్టి, లేకపోతే మన పరిస్థితులను బట్టి మనం ఉండటం చాలా ముఖ్యం. నాకు సమస్తగా నేను అంటున్నాను కదండి, నాకు నాకు డబ్బులు ఉన్నాయి, పొజిషన్ ఉన్నాయి అని చెప్పి నేను సంతృప్తి పడట్లేదు అతను. అబ్బా నాకు అన్నీ మంచిగా ఉన్నాయి కదా అని కాదు. నాకు అనిపిస్తుంది, అసలు ఎట్లా ఉండగలిగాడు? అతను కూడా మన మనిషిలా అంటాడు కదా, అతనికి కోరికలు లేవా? ఆశ లేదా? అందుకని అంటున్నాడు, నేను నేర్చుకొని చుంటున్నాను, అభ్యాసము చేసుకొని ఉంటున్నాడు. ఇంకోటి లాస్ట్ నేను చెప్పేది ఏంటంటేనండి, ఫైనల్గా పౌలు ఏమంటాడంటే, ఉన్న వాటిల్లో నుంచి మనం సంతృప్తికుంటాను, ప్రతి అవసరతను ఆయన తీర్చును. వాక్యంలో ఉందా లేదా? మరి ఆ వాక్యం వాక్యంగానే ఉంటుంది. మన జీవితము అంటే మనం ఏమంటున్నాం అంటే, దేవుడు మనకి హీజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గాడ్స్ ప్రావిడెన్స్. అంటే దేవుడు నాకు దయచేస్తాడు అని ఒక పెద్ద కాన్ఫిడెన్స్. అదే అంటారు, దీనస్థితిలో ఉండని ఎరుగుదును, సంపన్నులు ఎరుగుదును, సమృద్ధులు ఎరుగుదును, లేమిలు ఎరుగుదును, అన్నిటిలో కూడా నాకేంటంటే, నేను ఒకటి ఎరుగుతాను ఏంటంటే, ఆయన నాకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఫిలిప్పుల్ని రాస్తాడు కదా, అది అన్నిట్లో ఏమంటాడు, నాకు కలిగినవి అన్నీ ఆయన ప్రతి అవసరతను ఏమన్నాడు? 1, 2 అన్నాడండి. ఏమన్నాడు? ప్రతి అవసరతను. చాలా మందికి నేను అనొచ్చు, నేను అనుకోవటం, ఒక దైవజనుడు అన్నాడు, బహుశా పౌలు స్థితిలో ఉండుంటే చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటా. ఇక నాతో కాదయ్యా, నేను దేవుని సేవ చేస్తున్నా, కానీ నాతో కాదు. కానీ దేవుడు వాగ్దానాలు మనకున్నాయండి. కొరింథీయులు ఏమంటాడు? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో ప్రతి
అవసరతను హీ విల్ బ్లెస్ అకార్డింగ్ టు అవర్ రిచెస్. ఈ లాస్ట్ డేస్లో నేను ముగించిపోతున్నా, ఒకటే మాట అంటున్నానండి. దేవుణ్ణి అడుగుదామా? దేవుని ప్రణాళిక మనం మిస్ అయిపోతున్నాం. ఏం చేస్తామండి? ఇందాక అన్నట్టుగా అన్ని దేవుడు అడిగిని అన్నీ ఇచ్చాడు అనుకోండి, కాలర్ ఎగరేస్తామా? నేను ఎంత నీతిమంతుడినో చూడండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటామా? అది మనం బయటికి చెప్పం కానండి, మనం చేస్తాం. ఒక యంగ్ డాక్టర్ ఉన్నాడు, అతని ట్రైనింగ్, ఈ సాక్ష్యము మెడికల్ కాలేజ్ డాక్టర్స్కి ఫైనల్ కాన్వకేషన్ అప్పుడు చెప్తాడు. అంతే, ఇంకా డాక్టర్ కోర్స్ అయిపోయింది, ఫైనల్ కూర్చున్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, నేను ఒక డాక్టర్ కోర్స్ చేశాను, మంచిగా నేను డబ్బులు సంపాదిస్తున్నాను, ఆ డబ్బులు సరిపోలే. ఏం చేశాడంటే ప్లాస్టిక్ సర్జరీ తెలుసు కదా, హాలీవుడ్కి వెళ్ళిపోయాడు, లాస్ ఏంజలస్కి. ఎందుకంటే అక్కడ యాక్టర్స్, మూవీ యాక్టర్స్ అందరూ ఉండి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. అక్కడికి వెళ్ళిపోయి బాగా డబ్బులు సంపాదించాడు. అతను క్రైస్తవుడు. అక్కడికి ఆగలేదు. దాని తర్వాత హాంకాంగ్, సింగపూర్లోకి వెళ్ళి పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనుక్కున్నాడు. అక్కడికే ఆగలేదు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్తో, యుఎస్ ప్రెసిడెంట్లతో, సర్కిల్స్తో తిరుగుతూ వాళ్ళందరూ బాగా డబ్బులు ఖర్చు పెట్టాలి. అతనికి ఒక న్యూట్రినిస్టు, ఫుడ్ ఏం తినాలి, ఎక్సర్సైజ్ ఏం చేయాలి అన్నీ చెప్పాడు. అతని సాక్షిలో ఒక మాట చెప్పాడు. ప్రతి క్రిస్మస్కి ఏం చేశాడంటే, వాళ్ళ చుట్టాలందరూ, ఈయనంత హై స్టేట్లో లేడు, ఫెరారీ అంటే అది నేను అనుకోవటము ఒక 10 కోట్ల 20 కోట్ల బండి. అది వేసుకొని వెళ్ళి గిఫ్ట్స్ తీసుకెళ్ళేటోడంట. గిఫ్ట్స్ తీసుకెళ్తే, ఇది దేవుడు నన్ను ఆశీర్వదించాడండి, దేవుడు నేను చాలా రిక్తుడిని అని అందరికి ఇచ్చేటోడంట గిఫ్ట్స్. ఆ సాక్ష్యంలో చెప్పాడు, నిజంగా చెప్పాలంటే నా హృదయంలో నేను గ్రేట్, కానీ నోటితో నేనేమంటున్నా అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడని. అతను ఒకరోజు అతనికి ట్రెడ్మిల్ మీద, అతని ఇంట్లోనే జిమ్ ఉంటుంది, నడుస్తుంటే లైట్గా పెయిన్ వచ్చింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పెద్ద పెద్దోళ్ళు కాబట్టి అందరు డాక్టర్స్ని పిలిచారు. ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ అండి అని ఏం చెప్తున్నాడంటే, ఇది మెడికల్ స్టూడెంట్ డాక్టర్స్కి చెప్తున్నాడు. నేను ఒకదాని వెనకాల పరుగుడుతూనే ఉన్నాను. మనం సంతృప్తిగా ఉండమండి. మనకి ఇచ్చిన దాంట్లో మనం సంతృప్తిగా లేకపోతే రేపు ఎక్కువ ఉన్నా మనం సంతృప్తిగా ఉండం. నాకు ఒకళ్ళు చెప్పారు, అనుకుందాం, ఒక అన్న నాకు 10 లక్షల శాలరీ వస్తుంది, నాకు 50 లక్షలు, నాకు 20 లక్షల శాలరీ చాలన్నా ఇంకా నేను హ్యాపీగా ఉంటానన్నా. నేను అప్పుడే చెప్పాను, లేదు నువ్వు హ్యాపీగా ఉండవు. 20 కాదు కదా, 50 వచ్చినా హ్యాపీగా ఉండవు అన్నా. ఏం మాట్లాడుతున్నావు, 20 వస్తే హ్యాపీ. ఇప్పుడు వాళ్ళకి 70 లక్షల పైన వచ్చినా సంతోషంగా లేరు. నేనేమంటున్నానంటే, మనం అనుకుంటాం అది, మనం లేని దాన్ని చూసి వెంబడిపోతూనే ఉంటాడు. కానీ పౌలు అంటున్నాడు, నేను సంపన్నంలో ఉన్నాను, లేమిలో ఉన్నాను, కానీ ఒక విషయం అయితే నేను నేర్చుకుంటున్నాను, ఏంటంటే సంతృప్తి కలిగి ఎండుట. ఈ సాయంకాలం ముగిచిపోతుండగా నేను అనుకోవటం, పౌలు వల్ల ఎవరు లేరు ఇక్కడ. ఒక చిన్న రూములో ఒక సోల్డియర్ కట్ చేసి ఉండి ఆయనకి ఫుడ్ తిన్నాడో తెలవదు, చలిగా ఉంటుంది. అందుకని తిమోతికి రాస్తాడు కదా, నాకు ఒక దుప్పట తీసుకురా అని. అటువంటి అంటున్నాడు, నేను తృప్తి కలిగిన అడ్జస్ట్ పర్లేదులే, ఓకే బ్రదర్, ఏం చేస్తాం. మనం కొంతమంది అంటారు, ఈ పర్లేదు బ్రదర్, ఏం చేస్తాం, దేవుడు ఎట్లా ఇచ్చాడు, ఏమో దేవుడు. ఏవు దగ్గరికి వెళ్ళిపోతాం, వెంటనే మనందరం ఏవు దగ్గరికి వెళ్ళిపోతాం, తలనొప్పి రాగానే ఏవు దగ్గరికి వెళ్ళిపోతాం. పర్లేదు బ్రదర్ అన్నాడండి, సంతృప్తిగా ఉన్నాడంటే ఐఎమ్ సాటిస్ఫైడ్. మనం ఫస్ట్లో కొంచెం అన్నం తింటాం, ఫుల్గా బిర్యానీ తిన్నాం అనుకుంటాం, ఒకలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుంది. పౌలు ఆ స్థితిలో కూడా అంటున్నాడు, నేను సంతృప్తి కలిగి ఉండవును. ఈ సాయంకాలం, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు చెప్తున్నాడు, హీబ్రూలో ఉంటాడు కదా, తృప్తి కలిగి ఉండి నిన్ను ఏమాత్రం నేను విడవను, ఎన్నడును ఎడవనాడను. ఎంతమంది కీర్తన 23 ఒకటి చెప్తామండి, యెహోవా నా కాపరి, నాకు లేమి. వాక్యమే, మన పరుగులే, అవునా? అది మనిషి స్వభావం అండి. కానీ దేవుడు మనల్ని అనాథలుగా వదిలిపెట్టలేదు. ఆమేన్. మన శక్తి బట్టి కాదు. అందుకని ఆఖరిలో ఏమంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్, నన్ను బలపరిచింది ఏమైంది, నేను సమస్తము చెయ్యగలను. మన శక్తి కాదు, మన శక్తి అయితే కంపారిజన్.
ఒక సైకాలజిస్ట్ అన్నాడు, ఏమన్నాడంటే కంటెంట్మెంట్ రాదన్నాడు. ఎందుకంటే అనుకుందాం, నేను ఒక కార్ అడిగాను అనుకోండి, కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఏమంటామంటే మనకు అలవాటు పడిపోతామంట. నెక్స్ట్ ఇంకోటి అనుకుందాం, మనం ఒక చిన్న రెంట్ ఇంట్లో ఉంటాం. దేవుడు మనకు మంచిగా ఒక 1500 స్క్వేర్ ఫుటేజ్ ఇల్లు ఇచ్చిండు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మన ఆఫీస్ వాళ్ళ పక్కన విల్లా కొనుక్కున్నామంటే మనకు మొదలైంది కదా, టిక్ 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 టిక్. అది మనిషి స్వభావం. అట్లా ఆలోచన రావటం తప్పు కాదు. కానీ ఆలోచనను పొడిగిస్తూ ఇక ఏం చేయాలా ఇప్పుడు ఆ విల్లా కొంటాను కానీ బడిగెట్టాం అనుకోండి, అది ప్రాబ్లం. ఆలోచన తప్పు కాదండి. మన మనిషి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి. ఒక పెద్ద మినిస్టర్ ఉన్నాడు అనుకో, అబ్బా 1000 మంది 2000 మంది వస్తున్నట్టు వాళ్ళ సంఘం చూడంగానే, మనకు 10 మంది సంఘం ఉన్నారనుకోండి, అబ్బా నాకు కూడా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది కదా అనిపిస్తుంది. అది అది సహజం అది. కానీ ఇప్పుడు ఎట్లా చేయాలా, ఆయన ఏం చేస్తే నేను అది చేస్తా. ఓకే, ఆయన ఇట్లా వాక్యం చెప్తే ఆయన ఇట్లా చెప్తా. లేకపోతే ఆయన యూట్యూబ్లో ఇట్లా ఇట్లా లైవ్ పెడితే రోజు మార్నింగ్ ఒక మీటింగ్ పెడతా. లేకపోతే రోజుకి ఒక ఒక వాగ్దానం పంపిస్తా. అది తప్పుడు కాదండి. ఆయన ఏం చేస్తే నేను చేస్తా, నాకు కూడా వస్తుంది. అది ప్రాబ్లం. దేవుడు నేను మొన్న శనివారం కూడా మాట ఎన్నో పాత్రలు ఉంటాయి. ఇప్పుడు కుమ్మరి ఒకటే పాత్ర చేస్తాడండి? చేయడు కదా. ఒకటి మంచిగా పాత్రగా చేస్తాడు, ఒకటి డిఫరెంట్ వెసల్స్ ఉంటాయి. కానీ ఇచ్చిన దాంట్లో నేను సంతృప్తిగా లేకపోతే సాతానుడు మనం లాగేస్తాడు. కేవలం ఇహ లోకమే కాదు, ఆత్మీయంగా కూడా మనం లాగేసి అటువంటి సంతృప్తి లేకుండా మన విశ్వాసాన్ని కూడా మనం వాడబ్రద్దలా చేసుకుంటూ ఉంటాం. అందరం కళ్ళు మూసుకుందామండి. ఈ సాయంకాలంలో అయితే మధ్యకాల సమయంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి నాకు. అవును, పౌలు అంటున్నాడు, నాకు లేమి లేదు, నేను లేమి ఎరుగుదును, సంతృప్తి ఎరుగుదును. మన ఆత్మీయ జీవితంలో ఇదొక కోర్ టాపిక్ అండి. ఒక మంచిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన మాట చెప్పొచ్చు, నేను కాదని కాదు. దానికన్నా పౌలు అన్నట్టుగా ఉన్నప్పుడు యోబు అంటాడు కదండి, నువ్వు నా చంపినా సరే నేను నిన్ను నమ్ముతూనే ఉంటాను. ఎలా చేరాడండి అటువంటి పరిస్థితుల్లో? పౌలు కూడా అంటాడు, జైల్లో ఉండి ఇంకా కొద్ది రోజులతో చచ్చిపోతాడు. ఫిలిప్పీ సంఘం ఎంతో కష్టంలో ఉంది. అయ్యా నువ్వు పడిపోతున్నావు ఏంటని ఎఫ్రాయిటస్ని పంపిస్తారు. ఎఫ్రాయిటస్ మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. పౌలు అంటాడు, మీరు నా గురించి టెన్షన్ పడొద్దు. నేను జైల్లో ఉన్నా సరే, నాకు ఉన్నా లేకపోయినా నేను తృప్తిగా ఉండటం అభ్యాసం చేసుకున్నాను, తృప్తిగా ఉండటం నేర్చుకున్నాను. ఈ సాయంకాలం అడుగుతాం, ప్రభా నాయన నువ్వు ఎన్నో ఇచ్చేవు నాయన, అవన్నీ మర్చిపోయి నేను లోకాన్ని చూసి వెళ్తున్నానా? అడుగుదాం ప్రభా. అటువంటి లోక భోగాల వైపు నా నేత్రాలు చేయుతున్నాయనా. ఆనాడు పౌలు దేవుడే మా దేవుడివి నాయనా. నాయన మేము ఎన్నోసార్లు పడిపోతున్నామేమో, ఎరిగి ఎరిగి పడిపోతున్నామేమో. దేవుడు ఆశీర్దిస్తాడంటే తప్పనిసరిగా నేను అన్నట్టుగాను మనం అబ్రహామును ఆశీర్వదించాడు. జోసెఫ్ ఆఫ్ అరిమథియాను ఆర్తిచ్చాడు. ఈవెన్ పౌలు కూడా ఒకప్పుడు ధనవంతుడే అంటాడు కదా, నేను సమృద్ధి ఉండుట ఎరుగుదును. ఒకప్పుడు బహుశా శాస్త్రజ్ఞులు చెప్పేది ఆయన కూడా రిచ్ పర్సన్. కానీ పేదగున్నప్పుడు ప్రభువా నాకు కావాలి. మనం చాలాసార్లు మన కడుపు నిండితేనండి అంటాడు కదా, మన సామెతలు చూసి ఎవడు దేవుడు అందునేమో, నాయనా నాకు కావాల్సినంత ఇవ్వు, నాకు ఎక్కువ వద్దు నాయనా, పేదరికం వద్దు. నేను ఇక్కడ ఉన్నంతగా మందిలో నాకు తెలిసినంత వరకు బహుశా పౌలు ఉన్న స్థితిలో ఎవ్వరూ లేరు. లేకపోతే ఆఫ్రికాలో ఉన్నట్టు 4x4 రూముల్లో పుడుతూ కరెంటు లేకుండా, ఫ్రిడ్జ్ లేకుండా, స్టవ్ లేకుండా, పైన పొట్టెల మీద కట్టెలు పెట్టి కాసుకుంటూ వర్షం వస్తే నీళ్లు కారిన పరిస్థితుల్లో నేను ఎవ్వరు లేను అనుకుంటున్నానండి. ఒక్కసారి మీరు ఆఫ్రికా వెళ్ళి చూడండి, కడుపు తరుక్కుపోద్ది. సిగ్గుతో మనం తల ఉంచుకుంటాం. పిచ్చివాడు లెక్క నేను పరిగెడుతున్నాను వీటి మీద. దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞత లేకుండా అయ్యో నాకు ఇది లేదు అది లేదు అని మనం వెంబడపడుతున్నామా? దేవుణ్ణి అడుగుదాం, ప్రభా పౌలు దేవుడే మా దేవుడు నాయనా, మేము నాయనా ప్రభా చేయలేము, కానీ సమస్త చేయగల దేవుడివి నీవే. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. ఎందుకంటే మనం అనుకుంటాం, మనకు ఫ్రెండ్ వాళ్ళు కొనుక్కుంటే సహజం అండి. నాకు కూడా అనిపిస్తుంది, వెంటనే ఆలోచన వస్తుంది, అరే నేను కూడా కొంచెం కొనుక్కుంటే. కానీ వెంటనే దేవుని వాక్యం గుర్తు చేసుకుని, ప్రభా ఎంతోమంది నేను లేని వాళ్ళు ఉన్నారు నాయన. మనం కారు కోసం అడుగుతున్నాం, ఎంతోమందికి
బైక్ లేదు. మనం బైక్ అడుగుతున్నాం, ఎంతో మందికి సైకిల్ లేదు. మనం సైకిల్ అడుగుతున్నాం, ఎంతో మందికి కాళ్ళు లేవు. ఆ పరిస్థితులు చూస్తే ఎప్పుడైతే మనం అది గుర్తుపెట్టుకుంటామో అప్పుడు గొప్ప కృతజ్ఞతతో బ్రతుకుతామండి. అటువంటి మనస్సును, అటువంటి జనాల దేవుడు కూడా ఎంతో ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు హృదయం చూస్తాడండి. ఒకవేళ బహుశా దేవుడు ప్రణాళికలో అన్నా మరిక నా జీవితకాలం ఇంతే అంటే, దేవుడు మొదటటువంటి దేవుని ప్రణాళిక, దేవుని అనుమతి లేకుండా అది జరగదు. ఒకవేళ జరిగింది అంటే దానికి ఒక ప్రణాళిక ఉన్నది. బహుశా ఆ తండ్రి అన్నట్టు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదేమో, తండ్రి తర్వాత బాధపడతాడు. నేను అలాంటి దేవుడు నన్ను ఆశీర్వదించపోతే ఈరోజు నా కూతురు బతికేది, ఆశీర్వాదమే నా కీడుకులు తోడై ఉన్నది అని బాధపడుతున్నాడు. దేవుడొచ్చి చెప్పడండి. కానీ దేవుని నమ్ముదాం. నాన్నా నువ్వు ఏమిచ్చినా నాకు సంతృప్తిగా ఉంటావు, నాకు నేర్పించండి నాయనా. ఆనాడు పౌలు అంటున్నట్టుగా అది రహస్యం అంటున్నాడు చూడండి. అది పబ్లిక్‌కి చెప్పడు. ఆ రహస్యాన్ని నేను ఎరిగాను. ఆ రహస్యాన్ని నేను నేర్చుకుంటున్నాను. ఆ రహస్యాన్ని నేను అభ్యాసం చేసుకుంటున్నాను అని సాతానుడు అయన్నీ పక్కకు తోసేస్తాడండి. అబ్బా! ఎంత మంచి విల్లా కొనుక్కున్నారు చూడు. ఎంతమంది కార్లు కొనుక్కున్నారు చూడు. ఎంతమంది సంఘం ఉంది చూడు. పెట్టినప్పుడు మనం అనాలి సైతానా, వాళ్ళందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కానీ నాకున్న దాంట్లో ఇంకనూ నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎంతోమంది లేని వాళ్ళున్నారు. వాళ్ళకంటే నేను బెటర్ కాదు. ఆఫ్రికాలో ఉన్నోళ్ళకన్నా నేను శ్రేష్ఠుని కాదు. వాళ్ళకి లేనిది నాకెందుకు కలగాలి? కానీ నాయనా నేను అయోగ్యుడిని. ఐయామ్ అన్‌ప్రాఫిటబుల్ సర్వెంట్ లార్డ్. కానీ కృతజ్ఞతుడని మీరిచ్చిన దానిని కృతజ్ఞుంటే మొదటిది దేవుడు మహింపరచబడతాడండి. అన్నా ఏంటన్నా నువ్వు 20, 40 సంవత్సరాల నుంచి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావన్నా? ఎలా ఉండగలుగుతున్నారు సహోదరి? అప్పుడు చెప్పగలం క్రీస్తు నాలో ఉన్నాడు. పత్రికలుగా ఉంటాము. అలాగే దేవుడు మహింపరచబడతాడు. మనం ఈ లోకానికి వచ్చింది ఈ లోక భోగాలు ఎంజాయ్ చేయటానికి కాదండి. ఒక రోజు రాబోతున్నది. ఇవన్నీ అగ్నితో కాల్చివేయబడుతున్నాయి. కానీ సాతానుడు మన మైండ్ ఎలా అంటే వాటి వేళ పరిగెట్టట్టు. నాయనా సాతానులు మీరేసే ఉచ్చుల్లో, మీరే ఆశల్లో నేను పడను నాయనా ప్రభా. మీరిచ్చిన దాంతో నేను సంతృప్తిగా ఉంటాను. దాన్ని బట్టి నీ ప్రణాళిక నేను నెరవేరుస్తాను. మిమ్మల్ని మహింపరుస్తాను. ఒకవేళ అంతమందికి ఒకసారి ప్రభా నేను చేయలేకపోతున్నప్పుడు దేవుణ్ణి అడుగుదాం. ప్రభా సాతాను చోటు లేకుండా నాకు సహాయం దయచేయండి అని అడుగుదాం. లోకాభోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకాభోగాల అడుగుతామండి. సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమా దివ్య స్వరూపమును నిండారా నన్ను చూడని నీ మహిమా దివ్య స్వరూపమును నిండారా నిన్ను చూడని ప్రభు యేసు నా